సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న నిర్ణయం ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడింది. భారత్ సహా 60 భాగస్వామ్య దేశాలపై ట్రంప్ విధించిన కొత్త పన్నులను సవాలు చేస్తూ అమెరికాలోని డెమోక్రటిక్ పార్టీ నేతృత్వంలోని 25 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ ప్రభుత్వం తమ చట్టబద్దమైన పరిమితులను దాటి వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ దావా వేశాయి. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వ సుంకాల విధానాలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 1974 నాటి అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద పలు దేశాల దిగుమతులపై ఇటీవల ట్రంప్ ప్రభుత్వం అదనపు సుంకాలు విధించింది. వెట్టి చాకరీ ద్వారా తయారయ్యే ఉత్పత్తుల దిగుమతులను అడ్డుకోవడమే దీని ఉద్దేశమని ప్రకటించింది. అయితే దీన్ని సవాలు చేస్తూ న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ నేతృత్వంలో అరిజోనా, ఒరెగాన్ అటార్నీ జనరల్స్ సహా మొత్తం 25 రాష్ట్రాల కూటమి యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో దావా వేశాయి. అమెరికాకు జరిగే మొత్తం దిగుమతుల్లో 99.4% వాటాను కలిగి ఉన్న 60 వాణిజ్య భాగస్వామి దేశాలపై ఈ పన్నుల ప్రభావం పడుతుందని న్యూయార్క్ అటార్నీ జనరల్ కార్యాలయం వెల్లడించింది. కొత్త సుంకాల వల్ల అదనపు ఖర్చుల భారం వినియోగదారులు, వ్యాపారులపైనే పడుతుందని 25 రాష్ట్రాల కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికన్ల జీవన వ్యయాన్ని పెంచాలని ట్రంప్ నిశ్చయించుకున్నారంటే అందుకోసం ఆయన ఎన్ని చట్టాలనైనా ఉల్లంఘించడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించాయి. గతంలో కోర్టుల ద్వారా ఎదురుదెబ్బలు తగిలినా చట్ట విరుద్ధమైన వాణిజ్య చర్యలను రుద్దేందుకు ట్రంప్ యంత్రాంగం మరోసారి ప్రయత్నిస్తోందని మండిపడ్డాయి. వెట్టి చాకరీని ఆయా దేశాలు ఏ మేరకు అడ్డుకుంటాయనే దానిపై జరిగిన సెక్షన్ 301 దర్యాప్తు కేవలం అమెరికా కోర్టులు గతంలో కొట్టివేసిన పన్నులను మళ్లీ అమలు చేయడానికి ప్రభుత్వం వాడుకుంటున్న ఒక సాకు మాత్రమేనని ఆయా రాష్ట్రాలు వాదిస్తున్నాయి. అధిక సుంకాలతో అమెరికాలో ఉత్పాదక రంగం పుంజుకుంటుందని వాదిస్తున్న ట్రంప్ తక్కువ సుంకాలు, స్వేచ్ఛా వాణిజ్యానికి అనుకూలంగా ఉన్న దశాబ్దాల అమెరికా విధానాన్ని మార్చేశారు. అమెరికాలో వాణిజ్య లోటును జాతీయ అత్యవసర పరిస్థితిగా పేర్కొంటూ 1977 నాటి IEEPA చట్టం ఉపయోగించి దాదాపు అన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలను విధించారు. అయితే సుంకాలను విధించే అధికారం IEEPA చట్టం కింద ప్రభుత్వానికి లేదని అమెరికా సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో స్పష్టం చేసింది. ఈ తీర్పుతో అప్పటికే పన్నులు చెల్లించిన దిగుమతిదారులకు ప్రభుత్వం ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి వచ్చింది. దీంతో కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా 10% తాత్కాలిక సుంకాలను ట్రంప్ విధించారు. వాటి గడువు జులై 24తో ముగిసింది. ఆ గడువు ముగియడంతో 60 దేశాలపై 10 నుంచి 12.5% వరకు కొత్త సుంకాలను ప్రకటించారు. మరోవైపు కొత్త టారిఫ్ల విషయంలో భారత్కు కొంత ఊరట లభించింది. వాస్తవానికి భారత్పై మొదట్లో 12.5% సుంకాలు విధించాలని ప్రతిపాదించినప్పటికీ వెట్టి చాకిరీ నిరోధక చట్టాల అమలును భారత్ వేగవంతం చేయడంతో ఈ పన్నును 10%కి తగ్గించారు. మరోవైపు యూరోపియన్ యూనియన్, తైవాన్, జపాన్, కొరియా, స్విట్జర్లాండ్ల నుంచి వచ్చే కొన్ని నిర్దిష్ట ఉత్పత్తులపై 10 నుంచి 12.5% మధ్య సుంకాలు వర్తించనుండగా విచారణ ఎదుర్కొన్న మిగతా అన్ని దేశాలపై పూర్తి స్థాయిలో 12.5% పన్ను భారం పడనుంది. అయితే సెక్షన్ 301 ప్రకారం ఏ దేశాలపై సుంకాలు ఎందుకు విధిస్తున్నారు, ఆయా పద్ధతులను ఈ సుంకాలు ఎలా నిర్మూలిస్తాయో ప్రభుత్వం సరిగ్గా వివరించలేదని ఆరోపిస్తూ చిన్న వ్యాపార సంస్థలు అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానంలో గత జులైలో 2 దావాలు వేశాయి. సరిగ్గా ఆ వ్యాజ్యాల బాటలోనే ఇప్పుడు ఏకంగా 25 రాష్ట్రాలు ఏకమై ఈ కొత్త దావాను దాఖలు చేయడం అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.